11 సంవత్సరాలు ఏదైతే పార్టీ పెట్టింది మేము 11 స్థానాలకి వైసీపీని పరిమితం చేసామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కొంతవరకు కలిసి ఉంటామని పదే పదే చెప్తున్నారు. వర్మ విషయంలో అక్కడ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీంట్లో నిజం ఎంత ఉంది? సో నాగబాబు గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే నిజంగా వర్మ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యల దృష్టిలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు, లేదా నార్మల్గా చేశారు అనుకోవచ్చు? ఏ విధంగా చూడాలంటారు? ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చెప్పండి. నాగబాబు గారు వ్యాఖ్యలైనా ఎవరు వ్యాఖ్యలైనా కూటమిలో ఉన్న తర్వాత స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒకరికి ఒకరుగా తోడుగా అండగా దండగా కైదండగా కూటమి ఏర్పడింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అటువంటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న మాటలు ఏదైనా వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణిలో ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఈ షిప్ అనేది చాలా స్మూత్ గా సెయిల్ చేయాలి ప్రయాణం. మా ఉద్దేశం, కూటమి ఉద్దేశం అదే, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఉద్దేశం, మోడీ గారి ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు నాగబాబు గారు అన్న దాంట్లో కూడా ఊరిక రంధ్రాన్వేషణ చేసి తప్పు పట్టుకోవడం అనేది కూడా భావ్యం కాదు. ఎలాగంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే ఆయన ఇమేజ్, 2 అక్కడ ప్రజల తీర్పు, పోటీ చేసిన అభ్యర్థి, ఓటేసిన ప్రజలు ముఖ్యం. ఎక్కడైనా ఇప్పుడు కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముందు పార్టీ ఏదైతే అక్కడికి వర్మ గారికి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి టికెట్ కేటాయించారో బయట జరిగినటువంటి సందర్భాలు, అప్పుడు మహిళలు వచ్చి తిట్టడం కానీ లేకపోతే కొన్ని సందర్భాలు చూసాం. కానీ తర్వాత సద్దుమణిగింది, గెలవటం అన్నీ జరిగాయి. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ నా విజయాన్ని మీ చేతిలో పెడుతున్నాను సో అని చెప్పినటువంటి సందర్భాలు, తర్వాత కృతజ్ఞతలు చెప్పారు, ఒకే సభలో ఉన్నారు. సో ఇంత జరుగుతుంటే అంటే కొంతవరకు క్లాషెస్ వస్తున్నాయి అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? అంటే ఈ నేపథ్యంలోనే నాగబాబు గారి కామెంట్స్ చేశారనుకోవచ్చు అంటారా? నేనైతే అది సీరియస్ కామెంట్ అని నేను అనుకోవట్లేదు, ఒక అభిప్రాయం అని చెప్పాడు. ఎట్లాగంటే వర్మ గారి గురించి అని కన్ఫర్మ్ గా అనుకోవచ్చా? కర్మ అనే పదం వర్మ గారికి, లేకపోతే నార్మల్ గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు? అసలు అంటే వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడారా నాగబాబు గారు? నేను ఇన్ జనరల్ గా స్టేట్ మొత్తం మీద ఒక అభిప్రాయం చెప్తాను సార్, దయచేసి వినండి ఒకసారి ఒక మాట. చెప్పండి. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారు ఒక్కడే కాదు కదా త్యాగం చేస్తా. అవును, 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలకి జనసేన ఇచ్చారు. 21 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు అక్కడ త్యాగం చేశారు కదా, చేయలేదంటారా? ఖచ్చితంగా చేశారు. 3 పార్టీలు త్యాగం చేస్తేనే కూటమిగా ఏర్పడింది. ఖచ్చితంగా 3 పార్టీలు భాగస్వామ్యం కదండి. మరి ఎందుకు అసలు పిఠాపురాన్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అందరూ? వర్మ గారే అక్కడ ఏదో త్యాగం చేసేసారు, లేకపోతే ఇంకెవరో త్యాగం చేయలేదు స్టేట్లు అంటే ఏంటండి? అది కాదు కదా. అనేక మంది ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాల్లో, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా త్యాగాలు చేస్తున్నాం, తప్పదు. రాష్ట్రం అందరూ త్యాగాలు చేసే సమయం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నా కోసం నేను ఆలోచించే పరిస్థితి లేదండి. ఇప్పుడు నేను కూడా చాలా కష్టపడ్డా. అది కాదు, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. జగన్మోహన్ రెడ్డి చెర నుండి, కబంధ హస్తాల నుండి ఈ రాష్ట్రం విడుదల కావాలి, విముక్తి కావాలి, బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. అది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే మేము 1,00,000 మెట్లైనా కిందకి దిగి ఈ రాష్ట్రం బాగు చేయడం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి బాబు గారు స్వయంగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జైలుకి వెళ్ళి చలించిపోయాడు, ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని, సమర్థుడైన నాయకుడిని, ఒక మంచి పరిపాలనా దక్షుణ్ణి ఇలా ఒక తప్పుడు కేసులో ఇరికించి జైల్లో బంధించడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకు ఆయన త్యాగం చేశాడు. 21 సీట్లకి పోటీకి ఒప్పుకున్నాడు ఆయన. ఎవరైనా పొత్తు అంటే ఏమంటారండి? చాలా సగం సీట్లు కావాలంటారు.
రైట్. అడిగాడు ఆయన ఆ వైసీపీ సపోర్టర్లు వాళ్ళు కూడా అదే సమయంలో చాలా విమర్శలు చేశారు. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి, అవును. లేకపోతే 21కి ఒప్పుకున్నారని విమర్శించారు. కానీ ఆయన ఎన్ని ఎక్కడ మాట్లాడినారండి? కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని ఆ సమయంలో పాటించారండి ఖచ్చితంగా. అవునండి. ఎస్. ఇప్పటికి మేము అదే పాటిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నాగబాబు గారు మాట్లాడింది పొరపాటు అని అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. రైట్ రైట్. జనరల్ గా ఎస్. అంతకంటే ఆయన మాట్లాడడానికి అక్కడ అవకాశం కూడా ఏముంది? అక్కడ పవన్ కళ్యాణ్ సోదరుడిగా అక్కడ ఎన్నికల్లో ఆయన కష్టపడి తిరిగాడు. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న ఎన్నికల్లో క్యాండిడేట్ ని చూసి ఓటేయలేదండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, పదవీచ్యుతుడిని చేయాలి, పాతాళానికి తొక్కేయాలనే ఒక యాంబిషన్ తో ప్రజలు ఓటేశారు. అది కనిపించింది. స్ట్రైక్ రేట్ కూడా అదే స్థాయిలో వచ్చింది. అక్కడ కూటమి పార్టీ వచ్చింది. ఘన విజయాన్ని సాధించింది. అవును, మెజార్టీలు ఎలా వచ్చినాయండి? అసలు లక్షల్లో మెజార్టీలు వచ్చాయి ఎమ్మెల్యేలకి. కనీబిని ఎరగని మెజార్టీలు ఎప్పుడన్నా వచ్చాయండి? అది ఎలక్షన్ లాగా జరగలేదు, ఒక ఉద్యమంలో జరిగింది. ఓటు అడిగినా అడగకపోయినా కూటమికి ఓటేశారు ప్రజలు. వైసీపీని కూకటి వేళ్లతో పెకలించి పారేశారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇంకా పవన్ కళ్యాణ్ గారు పదే ఏం చెప్తున్నారు అంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని ఆయన నిర్ద్వందంగా చెప్తున్నాడు, నిస్వార్థంగా చెప్తున్నాడు. ఎస్. దాన్ని